మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, నేను రెడీ అయిపోయాను అంటే బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యాను అనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే నేను వెళ్తున్నాను జనరల్ బజార్కి. ఎందుకు అని అంటే రీసెంట్ గానే కొంచెం శారీస్ ఇవన్నీ షాపింగ్ చేశాను కదండి, దానికి సంబంధించి కొంచెం మెటీరియల్ కావాలన్నమాట. రీసెంట్ గానే ఈ శారీ తీసుకున్నాను అని మీకు షేర్ చేశాను కదండి, పింక్ అండ్ ఇలాగా వైలెట్ కలర్ కాంబినేషన్ లో వచ్చిన శారీ. దీనిలో శారీ బ్లౌజ్ ఏంటంటే లైట్ కలర్ ఇచ్చారు, కావాలంటే అదే స్టిచ్ చేయించుకోవచ్చు. బట్ నేను ఓన్లీ ఇది ప్లెయిన్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేస్తున్నాను అనమాట. సో దట్ ఇది ఒక్క చీరకే కాకుండా మిగతా చీరలకు కూడా మ్యాచ్ అయ్యేలాగా, ఎందుకంటే ఒక్క బ్లౌజ్ ఒక్క చీర మీదకి అని అంటే చాలా కష్టం అయిపోతుంది. సో కొంచెం 4-5 చీరల మీదకి, 4-5 కాదు, అట్లీస్ట్ ఒక బ్లౌజ్ 2-3 చీరలకు వచ్చినా చాలు అన్నట్టు అనుకుంటున్నా. సో అందుకని ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని దాన్ని స్టిచ్ చేసిన. దానికి సంబంధించి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాము అని అనుకున్నా. ఈసారి నార్మల్ బ్లౌజ్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసి దానికి కొంచెం వర్క్ లాగా ఏమైనా చేయాలి అని అనుకుంటున్నా. సో ఆ మెటీరియల్ తెచ్చుకోవడానికి వెళ్ళాలి. అండ్ అలాగే నా దగ్గర ఇంకొక శారీ ఉంది, ఇది కూడా బాగా ట్రెండ్ అవుతుంది కదా. ఇదేమో మనకి క్రష్ టిష్యూ వచ్చి ఇలాగా కింద బార్డర్ వస్తుంది, అక్కడక్కడ అంతా ఇలా బుటీస్ వస్తాయి. ఇప్పుడు పైన కింద కూడా ఇదే బార్డర్ వస్తుంది అన్నమాట. ఇలాగా మొత్తం క్రష్ టిష్యూ శారీ, ఇది మంచి పేస్టల్ బ్లూ కలర్. వీటికే బార్డర్ వచ్చి వస్తున్నాయి అన్నమాట ఈ శారీస్కి. సో దానికి బార్డర్ వచ్చి శారీస్ అంటే మనకి 2000-2500, కొన్ని ఇంకా ఎక్కువ మంచి మగ్గం వర్క్ లాగా అంటే 3000 ఆ రేంజ్ లో కూడా ఉన్నాయి శారీస్. ఈ శారీ నేను 1000 రూపీస్కి తీసుకున్నాను, 1100కి తీసుకున్నాను షీ నీడ్స్ లో. ఇప్పుడు కాదులేండి, లాస్ట్ ఎప్పుడో నెల్లూరు వెళ్ళేటప్పుడు అప్పుడెప్పుడో తీసుకున్నాను. 1100కి తీసుకున్నా ఈ శారీ నేను, 1120 అనమాట. సో దీనికి ఏదైనా బ్లౌజ్ సెట్ చేస్తే మంచిగా ఇంకా లుక్ ఎలివేట్ అవుతుంది కదా అని అనిపిస్తుంది. సో అందుకని బ్లౌజ్ అన్నానా, బార్డర్. సో దీనికి ఏదైనా బార్డర్ సెట్ చేసి అట్లాగా, ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను ఒక శారీకి బార్డర్ అది సెట్ చేస్తే ఆ శారీ లుక్ బాగా ఎలివేట్ అయింది, చాలా బాగా అనిపించింది, బడ్జెట్ లోనే అయిపోయింది. సో అలాగే దీన్ని కూడా ఏమన్నా డిజైన్ చేద్దాము అని అనుకుంటున్నాను అనమాట. సో దీనికి లేస్ అండ్ దానికి బ్లౌజ్ మెటీరియల్, వర్క్ మెటీరియల్ కి కొంచెం కావాలి. ఇవి రెండు చేసుకొని రావడానికి వెళ్తున్నా. మాకు నియర్ బై లో లాస్ట్ టైమే చాలా ట్రై చేశాను కానీ నాకు ఎక్కడా దొరకలేదు. సో నేను జనరల్ బజార్ వెళ్ళిపోయాను అనమాట అప్పుడు. సో ఇప్పుడు అలా టైం వేస్ట్ ఏం చేయకుండా డైరెక్ట్ గా జనరల్ బజార్ వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. అందుకనే ఇప్పుడు రెడీ అయ్యా అనమాట. సో క్లైమేట్ ఎంతవరకు సహకరిస్తుందో, టైం ఎంతవరకు సహకరిస్తుందో చూసుకొని ఇవన్నీ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ నేను త్వరగా వచ్చేయాలి, బికాజ్ ఐ హ్యావ్ టు పిక్ కిడ్స్ కదా. ఈ రోజు డ్యూటీ మందే అనమాట. సో అందుకని వాడికి క్రికెట్ ఉంది. సో కిట్ అవన్నీ తీసుకొని వెళ్ళాడు. సో నేను పిక్ మార్నింగ్ నేను డ్రాప్ చేసా, మళ్ళీ పిక్ చేసుకుంటా అని చెప్పాను. సో పిక్ చేసుకోవడానికి మళ్ళీ వచ్చేసేయాలి 3:30 కల్లా. కాబట్టి ఈ టైంలోనే ఇదంతా ఫినిష్ చేసుకోవాలి. లెట్స్ గో. ఇంకా మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ వెళ్ళిపోదాం మనం జనరల్ బజార్. సో జనరల్ బజార్లో మనకి చాలా రకాల షాప్స్ అన్నీ ఉంటాయి కదండి. అక్కడ ఒక లేన్లో ఉంటాయి కదా మన మహంకాళి టెంపుల్ రోడ్లో, ఆ లేన్లో అన్ని లేస్ షాప్స్ ఇట్లాంటివి ఉంటాయి అనమాట. సో నాకేంటంటే సన్నని లేస్ కావాలి అని అనుకున్నాను, మరీ లావుది కాకుండా. సో సన్న వాటిల్లోనే ఉన్న ఆప్షన్స్ చూస్తున్నాను అనమాట. ఇవన్నీ మనకి ఇలాగా కట్ వర్క్ లాగా వచ్చినాయి, మిర్రర్ తోటి పర్ల్స్ తోటి వచ్చినాయి, అలా ఉన్నాయి. క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయన్నమాట. వాళ్ళు చెప్పడం కొన్ని అయితే 1200 అలా కూడా చెప్పారు, అంటే కొంచెం మంచి క్వాలిటీ వర్క్ అదంతా బాగున్నాయి. లేదు నార్మల్వి అని అనుకుంటే మనకి 300-400 ఆ రేంజ్ లో కూడా చెప్పారు. బట్ అన్ని బార్గెన్ చేయాల్సి ఉంటుంది అనమాట. కొంతమంది బాగా ఎక్కువ చెప్పేస్తున్నారు ప్రైజ్లు, అండ్ కొంతమంది మాత్రం రీజనబుల్ గా చెప్పి ఒక 50-100 అలా తగ్గిస్తున్నారు. కొంతమంది ఆల్మోస్ట్ డబుల్ రేట్స్ చెప్పేస్తున్నారు అనమాట. సో మనకి ఐడియా లేకపోతే చాలా ప్రాబ్లం అనే చెప్పాలి. అండ్ ఇది కూడా ఇలాంటి పెద్ద లేస్ అనుకోండి, ఇవన్నీ మనకి 1500 అలా చెప్తున్నారు. అంటే 9 మీటర్స్ కావాలంటే 9 మీటర్స్, లేదా మీటర్ లెక్కన కావాలంటే మీటర్ లెక్కన అలా కూడా ఇస్తారనమాట. ఈ పర్ల్ది కూడా నాకు బాగా అనిపించింది. కట్ వర్కే మొత్తం పర్ల్ లా వచ్చింది, కానీ మీటరే 200 చెప్తున్నారన్నమాట. మరి వద్దులే అంత ప్రైస్ ఇది అని అనిపించింది. అవి మీటర్ లెక్కన ఇస్తారన్నమాట. ఓన్లీ మనం బ్లౌజ్ కి అలా కావాలనుకుంటే అలా తీసుకోవచ్చు. మొత్తం శారీ కంటే మళ్ళీ ప్రైజ్ అయిపోతుంది. నేను నా శారీ కూడా తీసుకొని వెళ్ళాను అనమాట. సో దానికి సూట్ అయ్యేలాగంటే నేను శారీ కోసం బార్డర్ చూడట్లేదు, ఓన్లీ బ్లౌజ్ కోసం చూస్తున్నాను. శారీకి బార్డర్ వద్దు అనిపించింది అనమాట, ఎందుకంటే ఇది కొంచెం పట్టు శారీ స్టైల్లో అలా ఉంది కదా. నాకు ఆల్రెడీ మొన్ననే ఒకటి వేసా కాబట్టి మళ్ళీ అలా శారీ కాదు, బ్లౌజ్ కోసమే ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లో కుట్టిద్దాము అని అనుకున్నాను కదా. సో దానికోసం అని లేస్ చూసాను. సో ఈ లేస్ నాకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది అని అనిపించింది అనమాట. ఆ థిక్నెస్ కానివ్వండి, అంటే ఆ విడ్త్ కానివ్వండి, ఆ వర్క్ కానివ్వండి, నాకు ఇది బాగా అనిపించింది. ఓన్లీ ఇలాగా బీడ్స్, అదే మనకి లాంగ్ బీడ్స్ వస్తాయి కదా, ఆ బీడ్స్ అండ్ స్టోన్ లైన్ మాత్రమే ఉందన్నమాట. నెట్ పైన ఇది ఇలా చేసి ఉంటుంది. సో చూడడానికి మనకి వర్క్ లాగానే కనిపిస్తుంటుంది, బట్ అవన్నీ జస్ట్ స్టిక్ చేసే ఉంటాయి అనమాట ఆ క్లాత్ కి. దీనిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. కాపర్ కలర్ ఉంది అండ్
అంటే కాపర్ అంటే డల్ గోల్డ్ ఉంది అండ్ అలాగే షైనీ గోల్డ్ కూడా ఉంది. బట్ ఈ శారీకి ఏంటంటే కొంచెం డల్ గోల్డే సూట్ అవుద్ది అని అనిపించింది. సో నేను ఈ షాప్కి వెళ్ళాను. దీని షాప్ పేర్లు అవి ఏముండవండి. మహంకాళి టెంపుల్ రోడ్లో అన్ని మనకి ఇలాగా వరుసగా లేస్ షాప్స్ అవి ఉంటాయి. దీనికి ఏం పేరు అది లేదు, మధ్యలో ఉందన్నమాట కరెక్ట్గా. ఇక్కడ ఏంటంటే చాలా రేట్ ఎక్కువ చెప్పారు. వేరే చోట మీటర్ 60 అని చెప్పిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి మీటర్ 150 అని చెప్తున్నారు అన్నమాట. సేమ్ లేసే మామూలు నేను ఇంతకు ముందు 200కి తీసుకున్న బండులు ఉంటుంది కదా, అవి కూడా వీళ్ళు 450 అలా చెప్తున్నారు అన్నమాట. అంటే బార్గెన్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఒకసారి రేట్లు కనుక్కొని ఇంకా అక్కడి నుంచి వచ్చేసాను. నాకు అంత బార్గెన్ చేసే అంత మూడ్ లేదు అన్నట్టుగా. నెక్స్ట్ వేరే చోటకి వచ్చేసాను. ఇక్కడ నాకు రీజనబుల్ గానే చెప్పారు. అంటే 300 350 అలా చెప్పడం, ఒక 50 రూపీస్ అలాగా తగ్గించడం అలా చెప్పారన్నమాట. సేమ్ ఇదే లేస్ వేరే షాప్ లో నాకు వాళ్ళు చెప్పడమే 500 600 అని అనుకుంటూ చెప్పారు. బట్ వీళ్ళు మాత్రం ఇక్కడ నాకు 350 అన్నారు. నేను ఇంకా 250కి తీసుకున్నాను అనమాట. ఈ శారీ కూడా తీసుకెళ్ళాను కదా, సో దీనికి కూడా మ్యాచ్ అయ్యే విధంగా మనం ఏది కావాలనుకున్నామో ఆ శారీ తీసుకొని వెళ్తే బెటర్. సో ఈ శారీకి ఏంటంటే మొత్తం శారీ అంతా నేను బార్డర్ వేయాలని అనుకున్నాను. అందుకనే ఈ శారీకి మొత్తం 9 మీటర్స్ బండిల్ తీసుకున్నాను. మనకి 9 మీటర్స్ బండిల్స్ వస్తాయి, లేదా 1 మీటర్ లెక్కన కావాలనుకుంటే అలా వస్తాయి కదా. సో ఒక దానికేమో బ్లౌజ్ కి మాత్రం తీసుకున్నా, ఒక శారీకేమో మొత్తం శారీకి అంతటికి తీసుకున్నాను. వీటిలో కూడా షేడ్స్ అవి తేడా ఉంటాయి. అందుకనే మనం ఖచ్చితంగా శారీని తీసుకుని వెళ్ళడమే బెటర్. ఇప్పుడు ఈ లేసులు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయండి. అంటే మగ్గం వర్క్ లానే చిప్ వర్క్ చేసి ఉంటుంది, పైన ఇలా క్లాత్ ఉంటుంది, కింద సైడ్ అంతా ఇలాగా స్కాలప్ బార్డర్ లాగా కట్ లాగా వస్తుంది అన్నమాట. మనకి దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇది 450 చెప్పారు. నేను ఇంకా బార్గెన్ చేయలేదు. ఫస్ట్ అయితే 450 అన్నారు. బట్ నాకు ఆ మోడల్ వద్దులే అని అనిపించింది. ఎందుకంటే మొన్న వేసింది కూడా ఇలా కట్ లాంటి బార్డర్ వేసాను కదా, స్కాలప్ బార్డర్ది. సో మళ్ళీ అలాంటిది వద్దు, ఇలా ఫ్లోరల్ది కానీ లీఫ్ది కానీ అట్లా ఏమన్నా వేద్దాము అని అనిపించింది. సో ఈ బార్డర్ అయితే నాకు 350 చెప్పారు. బార్గెన్ చేయంగా 300కి ఇచ్చారు. ఇక్కడ కొంచెం రీజనబుల్ అని అనిపించినాయి నాకు ప్రైజెస్. దీనికి కూడా షాప్ పేరు ఏం లేదులేండి, జస్ట్ ఇలా రోడ్ సైడ్ కి ఇలాగ అన్ని హ్యాంగ్ చేసి ఉన్నాయి అనమాట. మీకు కొంచెం ఐడియా ఉంటే డైరెక్ట్ గా మీరు వెళ్ళి ప్రైస్ అడగగానే వాళ్ళు ఎక్కువ ప్రైస్ చెప్పారనుకోండి, టాటా బాయ్ అని చెప్పి వచ్చేయడం బెటర్. ఎందుకంటే చాలా టైం వేస్ట్ అనమాట. సో మనకి రీజనబుల్ గానే చెప్పారు, కొంచెం 50 తగ్గించి అడగచ్చు అనే దగ్గర నాకు బెటర్ అని అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇలాంటి ఒక కలర్ఫుల్ బార్డర్ కూడా చూసాను. ఇది కూడా బాగా అనిపించింది. ఇదేంటంటే మొత్తం 9 మీటర్స్ వస్తుంది. 9 మీటర్స్ 150 రూపీసే అనమాట. కొంచెం ఫ్యాన్సీగా అనిపించింది. ఒక సైడ్ ఇలాగా స్ట్రైట్ బార్డర్, ఒక సైడ్ ఇలాగా లీఫీ బార్డర్ లాగా అలాగా వచ్చి బాగా అనిపించింది. అండ్ ఈ బార్డర్స్ అన్ని అయితే ఏదైనా సరే 100 రూపీస్ అన్నారు. మొత్తం ఎనీ బార్డర్ 100 రూపీస్. అన్ని కూడా 9 మీటర్స్ లెంత్ ఉంటాయి అనమాట. సో మరీ ఎక్స్పెన్సివ్ వద్దు, జస్ట్ స్మాల్ లేస్ లాంటివి యాడ్ చేసుకోవాలి ఇద్దరు బ్లౌజ్కి కానీ ఏదైనా శారీకి కానీ అనుకుంటే ఇలా 100 150 ఇట్లాంటి బెటర్ అనిపిస్తుంది. బట్ యాజ్ ఎ టోల్ యూ, మనం ఏదైతే వేయాలనుకుంటున్నామో ఆ చీరను కూడా తీసుకుని వెళ్ళడమే బెటర్. అప్పుడే మనకి కరెక్ట్ ఐడియా వస్తుంది దాని మీద పెట్టి చూసినప్పుడు. ఓన్లీ చీరలకనే కాకుండా డ్రెస్సుల మీద చున్నీలు కానివ్వండి, లంగా ఓణీల మీద ఓణీలు కానివ్వండి, వాటికి కూడా మనం బార్డర్ లాగా ఇవి వేసుకోవచ్చు. తక్కువ కాస్ట్ లోనే లుక్ చాలా ఎన్హాన్స్ అయినట్టు ఉంటుంది అన్నమాట. మంచి డిజైనర్ లుక్ వస్తుంది. ఎస్పెషల్లీ లంగా ఓణీలకి ఇప్పుడు ఇలా ఓణీలకి బార్డర్ వచ్చిన ఓణీలు చాలా బాగా కనిపిస్తున్నాయి కదా, స్టెప్స్ పెట్టి అలా కట్టుకుంటే చాలా క్యూట్ గా ఉంటుంది. సో మీకు ఒకవేళ అలాంటి డ్రెస్ కానీ ఓణీ కానీ ఏదైనా స్టిచ్ చేయించుకుంటున్నట్లయితే ఒకసారి జనరల్ బజార్ విజిట్ చేసి మంచి లేస్ వాటితో పేరప్ చేసుకొని ఇంకా గ్రాండ్ గా డిజైన్ చేసుకోవచ్చు. ఈ లైన్ లో మనకి ఈ లేస్లు, ఈ వర్క్ మెటీరియల్స్ వీటితో పాటు పూజ సామాన్ల షాపులు కూడా చాలా ఉంటాయండి. సో నేను వస్తుంటే దారిలో నాకు ఇవి కనిపించినాయి అనమాట. రోడ్ సైడే అంటే ఒక షాప్ ఉంది, అక్కడ నాకు ఈ ప్రభావళి మెటల్తో చేసిన ప్రభావళి లాంటిది అమ్మ కూడా పెట్టుకుంది పూజా మందిరంలో, చాలా బాగుంది. ఈ వరలక్ష్మి వ్రతంకి ఇలా పెడదామా అన్నట్లుగా అడిగా అనమాట. సో చిన్నది, ద స్మాలెస్ట్ వన్నే స్టార్ట్స్ ఫ్రమ్ 8000. సో ఇది 8000 చెప్పారు. సో అఫ్ కోర్స్ ఇంకా తగ్గిస్తారు, బట్ నేను ఎంత ఉందో కనుక్కుందామో అని మాత్రమే ఆగా అనమాట. ఈ చిన్నదే 8000 అంటే ఇంకా సైజ్ పెరిగే కొద్దీ ప్రైస్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇది మనం ఫోల్డబుల్, స్టోరేజ్ ప్రాబ్లం వస్తుంది అన్నమాట. ఫోల్డబుల్ అలా ఏమి కాదు, ఇలా ఫిక్స్డ్ గా ఉంటుంది, మొత్తం మెటల్తో చేసింది. అలా పెట్టుకోవాలి, మళ్ళీ అలా తీసేయాలి. మనకి అపార్ట్మెంట్స్ లో ఏంటంటే ఇంత స్పేస్ అది ఉండదు. ఎక్కడైనా స్టోర్ చేయాలి అంటే పూజ రూమ్ ఉంది అని అనుకుంటే అందులోనే పెట్టుకోవచ్చు మా అమ్మకి లాగా. బట్ నాకు అంత పాసిబుల్ అవ్వదులే అని అనిపించింది. అండ్ అంత ప్రైజీ కూడా నాకు కొంచెం ఎక్కువే అనిపించింది, 8000 ఇంత చిన్నది అంటే. ఇంకా పూజకు సంబంధించిన ఏమన్నా చూద్దాము అని అనుకున్నా, నాకు టైం సరిపోవట్లేదు అనమాట. ఇంక పిల్లలు స్కూల్ టైం అయిపోతుంది, మళ్ళీ వాళ్ళని పిక్ చేసుకోవాలి, ఇంటికి వెళ్ళి నేను బైక్ పెట్టేసి తీసుకోవాలి కాబట్టి ఇంక బయలుదేరిపోదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఈ లేన్ అయితే మీకు అర్థమైంది కదండి, కరెక్ట్ గా ఇలా కమాన్ ఉంటుంది కదా మనకి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ రోడ్ కమాన్, ఆ కమాన్ లోపలే అనమాట. లోపల మొత్తం మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్ని ఈ పూజ షాప్లు,
బ్యాంగిల్ స్టోర్స్, లేస్ అమ్మేవి ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో మీరు ఒకసారి వచ్చారంటే అన్ని ఒకసారి ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు. వరలక్ష్మి వ్రతం ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇంటికి వస్తూ దారిలో మెట్టుగూడ దగ్గర, మెట్టుగూడ రైల్వే స్టేషన్ ఉంటుంది కదండి, అంటే మెట్రో స్టేషన్, దాని పక్కన ఇలా ట్రక్ పెట్టి అమ్ముతూ ఉంటారు దానిమ్మలు. ఇక్కడ మంచిగా ఉంటాయి అనమాట, ఒక్క కాయ కూడా పాడైంది ఉండదు, గింజలు అన్ని కూడా రెడ్ గా ఉంటాయి, భలే బాగా అనిపిస్తాయి. సో ఎప్పుడైనా ఇట్లా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఆగి తీసుకుంటూ ఉంటా. కేజీ 100 రూపీస్ అంటారు, బాగానే వస్తాయి. ఒక 200 అలాగా తీసుకుంటాను. నాకు ఒక 8 to 10 దానిమ్మలు వస్తాయి. బేసిక్ గా గింజలు మంచిగా ఎర్రగా ఉంటాయి అనమాట, అందుకని అటు వెళ్ళినప్పుడల్లా తీసుకుంటా. సో అక్కడ ఆగి ఈ దానిమ్మలు అవన్నీ తీసుకున్నా, ఒక 200వి. అక్కడి నుంచి నా నెక్స్ట్ స్టాప్ వచ్చి కార్న్. ఎలాగో పిల్లల్ని తీసుకొని వస్తున్నాను కదా, ఇప్పుడు కాల్చి తీసుకుని వెళ్తే పిల్లలు రాగానే తింటారు అని చెప్పి మావయ్య గారికి, నాకు, పిల్లలకి నలుగురికి 4 కార్న్ కాల్చి తీసుకెళ్తున్నా. ఇప్పుడు మంచిగా సీజన్ కదండి, మంచి క్లౌడీగా ఉన్నప్పుడు ఈ టైంలో మంచిగా వేడిగా తింటే చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్ కన్నా కూడా నార్మల్ కార్నే నాకు ఎక్కువ టేస్టీగా అనిపిస్తుంది. జస్ట్ ఇలా నిప్పుల మీద కాల్చి దానికి ఇంకేమి రాయకుండా అట్లా ప్లేన్ వన్ అట్లా తింటే ఎంత టేస్టీగా ఉంటాయో. సో అవి కూడా తీసేసుకున్నాను. అండ్ అక్కడి నుంచి వెళ్ళిపోయా టైలర్ దగ్గరికి. ఆల్రెడీ లేస్ తీసుకున్నాను కదా, సో టైలర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ లేస్ ఎలా వేయాలి ఏంటి అన్నది నాకు ఉన్న ఐడియాస్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనమాట. సో జస్ట్ ఇలాగా హ్యాండ్కి ఇలా వచ్చేలాగా వేయమని చెప్తున్నాను. అందుకని నేను సన్న లేస్ చూసుకున్నాను అనమాట. సో ఈ లేస్ నేను వీడియోలో చూపించాను కదండి, ఆ లేసే తీసుకున్నాను అనమాట సన్నగా, ఎందుకంటే బ్లౌజ్ కోసం కాబట్టి ఒక 2 మీటర్స్ లేస్ అయితే తీసుకున్నాను. శారీకి అంతా వేయాలి అని అనుకోలేదు. దీనిపైన పెట్టి చూసినా చాలా బాగుంది. సో నా ఐడియా ఎలా కావాలి ఏంటి అన్నదంతా టైలర్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చేసా. త్వరగా స్టిచ్ చేసి ఇమ్మని చెప్పా. సో త్వరగా ఇచ్చేస్తే దానికి కొంచెం వర్క్ అదంతా చేసి నేను ఎలా కుట్టించా, ఎలా డిజైన్ చేసా, ఇదంతా మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని చెప్పి తొందరలోనే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అండ్ అక్కడి నుంచి వచ్చేసా నెక్స్ట్ స్టాప్ విచ్ ఈస్ బనానాస్ కోసం. మా ఇంట్లో అరటిపళ్ళు బాగా తింటామండి. ఆల్మోస్ట్ ఎవ్రీ 2 డేస్కి ఒకసారి బనానాస్ కొనాల్సి వస్తూ ఉంటుంది అనమాట. చిన్న అరటిపళ్ళు ఉంటాయి కదా, అవి ఎక్కువగా తింటూ ఉంటారు, పెద్దవి కొద్దిగా తక్కువే. ఇంకా అవి కూడా తీసుకొని ఇంటికి వచ్చేసా. ఇంటికి రాగానే ఆ కవర్లో అవన్నీ అక్కడ పడేసి వెంటనే మళ్ళీ కార్ కీస్ తీసుకొని బయలుదేరిపోయాను. ఎందుకంటే టైం అయిపోయిందిగా, పిల్లల్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి. బైక్ పైన అంటే త్వరగా వెళ్ళిపోతాం, కానీ కార్లో అంటే చాలా టైం పడుతుంది. చాలా అంటే కంపేర్ టు బైక్ చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ఎక్కువ లగేజ్ అదంతా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ కార్లోనే తీసుకురావాలి. సో అందుకని వెంటనే స్కూల్కి బయలుదేరిపోయాను. అండ్ బయట కొంచెం క్లౌడీగా కూడా ఉంది, వర్షం పడట్లేదు కానీ కొంచెం క్లౌడీగా ఉంది. ఇంకా పిల్లల్ని తీసుకొని ఇదిగోండి ఇంటికి అయితే వచ్చేసా. ఇంకా రాగానే స్టార్ట్ చేస్తారు కదా, ఈరోజు ఇలా అయింది, అలా అయింది, స్కూల్లో ఇది జరిగింది, నా ఫ్రెండ్ ఇది అన్నాడు, ఫుడ్ ఫినిష్ చేశాను, ఇలా ఎవ్రీథింగ్ అన్ని ముచ్చట చెప్తూ ఉంటారనమాట. క్రికెట్ కాబట్టి ఇద్దరు వైట్ యూనిఫామ్ వేసుకొని ఉన్నారు. క్రికెట్ ఖచ్చితంగా వైట్ ప్యాంట్, వైట్ షర్ట్ వేసుకోవాలి. అండ్ కిట్ మొత్తం క్యారీ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ కిట్టే ఇంత పెద్ద బ్యాగ్ ఉంటుంది, వాడి బ్యాట్, బాల్, వాడి గార్డ్స్, లెగ్ ప్యాడ్, చేతికి హెల్మెట్, ఇట్లాంటి అన్ని ఇంత పెద్ద పెద్ద బ్యాగ్స్ ఉంటాయి. అవే కాకుండా మళ్ళీ వాళ్ళ స్కూల్ బ్యాగ్లు, వాళ్ళ లంచ్ బ్యాగ్లు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. కార్లో వెనక సీట్లో మొత్తం ఒక సైడ్ అంతా వాళ్ళ లగేజే ఉంటాయి అనమాట. స్కూల్కి వెళ్తున్నారా ఊరు వెళ్తున్నారా అన్నంత డౌట్ వస్తుంది ఒక్కొక్కసారి, ఎందుకంటే ఇద్దరి కదా అన్ని డబుల్ ఉండేసరికి మొత్తం ఇంత లగేజ్ లాగా ఉంటుంది. సో ఇంటికి రాగానే ఇంకా కొంచెం కాళ్ళు చేతులు కడిగేసుకొని ఫస్ట్ ఈ కార్న్ తినేస్తున్నాము. అప్పటికి తిరిగి ఉంటే ఆకలేస్తుంటది కదా, పిల్లలకు కూడా లంచ్ తర్వాత మళ్ళీ బ్రేక్ ఏమి ఉండదు. ఎస్పెషల్లీ క్రికెట్ కూడా ఆడొచ్చారు కాబట్టి ఇంకా ఎక్కువ ఆకలేస్తుంటది. క్రికెట్ ఉన్నప్పుడు ఏంటంటే ఏ లడ్డు లాంటిదో, డ్రై ఫ్రూట్ లడ్డూనో, కొన్ని డ్రై ఫ్రూట్స్ ఎక్స్ట్రాగా పెడతా, క్రికెట్కి వెళ్లే ముందు కాస్త తినేసి వెళ్ళు అన్నట్లుగా అనమాట. సో ఈ రోజు నేను వాళ్ళకి డ్రై ఫ్రూట్ లడ్డు ఇచ్చాను, అది తినేసి క్రికెట్ ఆడేశారు. ఇంటికి రాగానే కార్న్ తింటున్నారనమాట. ఇంకా తినుకుంటూ వాళ్ళ ముచ్చట్లు అన్నీ చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా నా పనులు ఎక్కడితో అయిపోలేదండి, ఇంకా ఉన్నాయి. అవన్నీ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేస్తే వీడియో చాలా లెందీ అయిపోతుందిలేండి, ఎందుకంటే అంతసేపు తిరుగుతూనే ఉన్నా అనమాట. నేను ఆల్మోస్ట్ రోజంతా తిరుగుతూనే ఉన్నట్టున్నాను. సో అవన్నీ రేపటి వీడియోలో షేర్ చేస్తాను, నెక్స్ట్ ఏం జరిగింది ఏంటి అన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.